నమస్కారం అండి. మహాభారతంలో నేడు 11వ అధ్యాయము కర్ణుడు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవులు కౌరవులు అస్త్రశస్త్ర శరశరసానాది రాజ విద్యలన్నీ మొదట్లో కృపాచార్యుడి వద్ద, తరువాత ద్రోణాచార్యుడి వద్ద నేర్చుకున్నారు. ఒక రోజున రాజకుమారుల శస్త్ర విద్యల నైపుణ్య పరీక్ష ప్రదర్శన ఏర్పాటు చేశారు. తమ ప్రియమైన రాజపుత్రుల విద్యలను చూడటానికి రాజకుటుంబాల వారు, రాజ్యంలోని ఇతర ప్రజలు కుతూహలంతో ఉన్నారు. రాజకుటుంబీకులంతా ఆసీనులై ఉన్నారు. ప్రేక్షక జనం కోలాహలంగా ఉంది. ఆయుధాల ప్రయోగంలో అర్జునుడు అసమాన ప్రతిభ కనపరిచాడు. జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనితో దుర్యోధనుని మొహం ద్వేషంతో నల్లబడింది. సాయంకాలం అవుతున్న వేళ ప్రదర్శనశాల సింహద్వారం నుంచి ఒక గొప్ప పిడుగు వంటి ధ్వని వినిపించింది. అందరి దృష్టి ఆ ధ్వని వైపు మరలింది. ప్రజల మధ్య నుంచి దైవ సమానుడిలా తేజస్సు విరజిమ్ముతున్న ఒక యువకుడు బల ప్రదర్శన వేదిక వద్దకు రావడాన్ని ప్రజలు నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఈ యువకుడు అందరినీ ఓ మారు కలియజూసి కృపాచార్యుడు, ద్రోణాచార్యులకు నిర్లక్ష్యంగా అభివాదం చేసి తిన్నగా అర్జునుడి వద్దకు వెళ్ళాడు. వీరిద్దరూ అన్నదమ్ములైనా వారి రక్త సంబంధం తెలుసుకోలేక ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆ వచ్చిన యువకుడే కర్ణుడు. కర్ణుడు అర్జునుడితో, అర్జున, నీవు కనబరిచిన ఆయుధ పనితనం కంటే నేను అధికంగా ప్రదర్శించగలను సింహగర్జనతో పలికాడు. ద్రోణుడి అనుమతి తీసుకుని యుద్ధ ప్రియుడైన కర్ణుడు అర్జునుడు అంతకుముందు ప్రదర్శించిన విద్యలన్నీ అతి నిర్లక్ష్యంగా, అతి లాఘవంగా ప్రదర్శించాడు. ఇది చూసిన దుర్యోధనుడి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది. కర్ణుణ్ణి కౌగలించుకొని దుర్యోధనుడు ఇలా అన్నాడు: స్వాగతం, నీవు మహాబలుడవు. మా అదృష్టం కొద్దీ నీవు దైవాదేశంతో మా వద్దకొచ్చావు. నేను ఈ కురు రాజ్యము నీ ఆజ్ఞలకు లోబడి ఉంటాం అని దుర్యోధనుడు పలికాడు. దానికి కర్ణుడు ఇలా అన్నాడు: కర్ణునైన నేను, ఓ రాజా, నీకు విశ్వాసపాత్రునవుతున్నాను. నేను 2 కోరికలు కోరుతున్నాను. ఒకటి నీ ప్రేమ, రెండోది కేవలం అర్జునుడిపై పోరాటం మాత్రమే అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడు మరలా కర్ణుడిని కౌగలించుకున్నాడు. నా ఐశ్వర్యమంతా నీవు అనుభవించు అని దుర్యోధనుడు అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడి పట్ల అమిత ప్రేమను వ్యక్తం చేయగా అర్జునుడి హృదయం క్రోధంతో నిండింది. కౌరవ సోదరులు అందరి అభినందనలు అందుకుంటూ నిలబడిన కర్ణుడిని ఉద్దేశించి అర్జునుడు, కర్ణ, నీవు నా చేతిలో మరణిస్తావు. కోరకుండా, ఆదరించకుండా, పిలవకుండా ఇక్కడికి వచ్చి ప్రేలాపనలు చేస్తున్నావు. నీవు నరకానికి పోతావని అన్నాడు. కర్ణుడు నవ్వి నిర్లక్ష్యంగా, ఈ ప్రదర్శన భూమి అందరికీ నిర్ణయించబడినది. ఓ అర్జున, ఇది నీ ఒక్కరి కోసమే కాదు, బలమే అధికారం ఇస్తుంది. న్యాయాన్యాయాలు కూడా బలంపైనే ఆధారపడి ఉన్నాయి. బలం లేని వారి ఈటెల్లాంటి మాటల వల్ల ప్రయోజనం ఏమిటి? మాటలు మాని బాణాలు వదులు అన్నాడు. ఆ విధంగా కర్ణుడు అర్జునుడిని ప్రేరేపించాడు. దీనితో అర్జునుడు ద్రోణుడి అనుమతి తీసుకుని తన అన్నదమ్ములను కౌగిలించుకొని కర్ణుడితో పోరాటానికి సిద్ధపడ్డాడు. ఆ వైపు కర్ణుడు కూడా కౌరవ సోదరుల వద్ద సెలవు తీసుకుని అర్జునుడిని సాయుధంగా ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరి తండ్రులు కూడా తమ పుత్రులను యుద్ధానికి ప్రోత్సహించారు. మేఘ గర్జనల సృష్టికర్త ఇంద్రుడు, ఎడతెగని కిరణాలు గల సూర్యుడు ఆకాశ మార్గంలో కనిపించారు. కుంతి కర్ణుడిని చూసింది. అతడు తన పెద్ద కుమారుడు అని తెలిసి మూర్ఛలో మునిగిపోయింది. విదురుడు ఇది కనిపెట్టి ఓ సేవకురాల్ని పంపి కుంతికి సేద తీర్చే ఏర్పాటు చేశాడు. కుంతికి ఏమి చేయాలో తోచక మౌనంగా అక్కడే ఉద్వేగంతో నిల్చుండిపోయింది. వీరులు ఇద్దరూ పోరు ప్రారంభించే సమయంలో ద్వంద్వయుద్ధ నిపుణుడు, న్యాయశాస్త్ర కోవిదుడు కృపాచార్యుడు కర్ణుడు అర్జునుడు మధ్య జొరబడి, ఓయి, నీతో పోరాడటానికి సిద్ధంగా ఉన్న ఈ రాజపుత్రుడు పాండురాజుకు కుంతికి జన్మించిన కుమారుడు. కురువంశం వాడు. నీ పితృమాతృమార్గాన్ని, ఏ వంశం వల్ల నీ పుట్టుక గొప్పదైనో వివరాలు చెప్పు. నీ వంశ క్రమాన్ని తెలుసుకున్న తర్వాతే అర్జునుడు నీతో పోరాడతాడు. పెద్ద వంశపు రాకుమారుడు
వంశాన్యాయం లేని ప్రతి సాహసుకుడితో ద్వంద్వ యుద్ధం చేయకూడదని యుద్ధనీతి చెబుతున్నది అని వివరించాడు. కృపాచార్యుడి మాటలు విన్న కర్ణుడు అధిక వర్షంతో బరువెక్కిన పద్మం మాదిరిగా ముఖం దించేశాడు. దుర్యోధనుడు కలగజేసుకుని కేవలం రాజు కాదన్న అంశంపైనే కర్ణుడితో పోరాటం కాదంటే నేనిప్పుడే కర్ణుణ్ణి అంగరాజుని చేసి కిరీటధారణ చేస్తాను. భీష్మ ధృతరాష్ట్రుల అనుమతి పొంది శాస్త్ర ప్రకారం జరగవలసిన పట్టాభిషేకం జరిపి కర్ణుడికి అంగరాజ్యాధిపత్యం ఇచ్చి తలపై కిరీటం ఉంచి నవరత్నాలతో పొదిగిన రాజు కూర్చుండే వంటి ఆసనం ఇచ్చాడు. ఇక కర్ణార్జునుల పోరాటం జరగబోతుందన్నగా కర్ణుణ్ణి పెంచిన అతిరథుడు చేతిలో ఒక కర్ర పట్టుకొని వణుకుతూ సభలేకొచ్చాడు. ఆ ముదుసల్ని చూసిన వెంటనే అప్పుడే అంగరాజు అయిన కర్ణుడు శిరస్సు వంచి చేయాల్సిన మర్యాదలన్నీ బహుభక్తిగా చేశాడు. ముదుసలి కర్ణుణ్ణి కొడుక అని పిలిచి అతన్ని తన నీరస బాహువులతో కౌగిలించుకున్నాడు. ఆనందాశ్రువులు రాల్చుతూ అప్పుడే అంగరాజుగా అభిషిక్తుడైన కర్ణుడి శిరస్సును ఆర్ద్రతగా నిమిరాడు. ఈ దృశ్యాన్ని చూసిన భీముడు నవ్వి, ఓహో, కర్ణుడు తుదకి రథచోదకుడి కొడుక, ఇతడు అర్జునుడి చేతిలో చనిపోవడానికి పాత్రుడు కాదు. ఇదే కాదు, అంగరాజ్యాన్ని కూడా పరిపాలించడానికి వీల్లేదు అన్నాడు. ఆ విపరీత వ్యాఖ్యలు విని కర్ణుడి పెదవులు వణికాయి. కర్ణుడు నిట్టూర్పు విడిచి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. కానీ దుర్యోధనుడు తీవ్ర ఆగ్రహంతో అడ్డు వచ్చాడు. ఓయి వృకోదరా, నీవిలా మాట్లాడటం తగదు. క్షత్రియుడికి సాహస పౌరుషాలే ప్రధాన గుణాలు. అదీగాక గొప్ప గొప్ప వీరుల చరిత్ర మూలాధారం వెదుకుట అర్థం లేని అంశం. గొప్పవారు సాధారణ వంశస్థులైన ఉదాహరణలు నేను వందల కొద్దీ ఇవ్వగలను. అదీగాక నీ పుట్టుక గురించి అడగడానికి వీలు లేని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ కర్ణుడి యుద్ధ నైపుణ్యం, శరీరాకృతి, ఇతని కవచ కుండలాలు, వీటన్నిటినీ చూసి చెప్పు. ఖచ్చితంగా ఈ కర్ణుడి వెనక ఏదో ఒక రహస్యం ఉండాలి. పులి కడుపున లేడి పుడుతుందా? నువ్వేమంటున్నావు? ఈ కర్ణుడు ఈ ప్రపంచాన్ని మొత్తంగానే పాలించడానికి తగినవాడుగా భావిస్తున్నాను అని చెప్పి కర్ణుడిని తన రథంపై ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యాస్తమయమైంది. జనాలందరూ కోలాహలంగా చెదిరిపోయారు. దీపాల వెలుగులో అక్కడ ఇంకా కొన్ని ఉన్న కొద్ది మంది గట్టిగా చర్చించుకుంటున్నారు. కొందరు అర్జునుణ్ణి పొగిడారు, కొందరు కర్ణుణ్ణి, మరికొందరు దుర్యోధనుణ్ణి. ఎవరికి నచ్చిన విధంగా వారు సమర్థించారు. తన కొడుకైన అర్జునుడికి కర్ణుడికి గొప్ప పోరాటం తప్పదని ఊహించిన ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి దాన కర్ణుడని పేరు తెచ్చుకున్న కర్ణుడి వద్దకు వచ్చి అతని కవచ కుండలాలను యాచిస్తాడు. ఈ విధంగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో రాబోతున్నాడన్న విషయాన్ని సూర్యుడు అంతకుముందే కర్ణుడికి కలలో కనిపించి హెచ్చరించాడు. అయితే తనను అర్థించిన యాచకులకు కోరినది ఇచ్చివేసే దానగుణం కర్ణుడు ఇప్పుడు కూడా ఆ విధంగానే చేశాడు. పుట్టుకతోటి మొలిచిన కవచ కుండలాలను కత్తితో ఒలిచి ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. దేవరాజు ఇంద్రుడు ఆ దానాన్ని స్వీకరిస్తూ సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కూడా ఏకకాలంలో పొందాడు. కర్ణుడి వంటి దాత ఇంకెవ్వరూ లేరని అతన్ని పొగిడాడు. తనలో తాను కర్ణుడి గొప్పతనాన్ని చూసి సిగ్గుపడి ఏదైనా ఒక వరం కోరుకోమని అన్నాడు. శత్రువును చంపగల శక్తి అనే ఆయుధం నీ వద్ద ఉంది, దానిని నాకు ఇవ్వు అని కర్ణుడు కోరాడు. దానిని ఇంద్రుడు అంగీకరిస్తూనే, ఈ ఆయుధాన్ని నీ శత్రువులలో ఒకరి మీదే ఉపయోగించగలుగుతావు. ఆ శత్రువు ఎంత బలశాలి అయినా అతన్ని ఆ ఆయుధం చంపివేస్తుంది. ఆ తర్వాత ఈ ఆయుధం నీకు ఉపయోగపడదు అని షరతు విధిస్తాడు. ఆ తర్వాత ఇంద్రుడు అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత కర్ణుడు పరశురాముడి వద్దకు వెళ్ళి తాను బ్రాహ్మణుని చెప్పి అతన్ని శిష్యుడవుతాడు. అతని వద్ద నుండి బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు. దానిని ఏ విధంగా ప్రయోగించాలో ఆ మంత్రవిద్య అంతా నేర్చుకుంటాడు. ఒకనాడు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక కీటకం వచ్చి కర్ణుడి తొడను కొరికి వేసింది. గాయం నుండి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కర్ణుడికి విపరీతమైన బాధ కలుగుతుంది. కానీ తన గురువు పరశురాముడికి
నిద్రాభంగం కలగరాదని కర్ణుడు ఆ బాధనంతా ఓర్చుకుంటాడు. ఈ రక్తపు వెచ్చదనానికి పరశురాముడికి మెలక వస్తుంది. అతను లేచి, ఓ ప్రియ శిష్య, నువ్వు బ్రాహ్మణుడవి కావు. ఎటువంటి శారీరక బాధనైనా తట్టుకోగలిగేది క్షత్రియుడే. అది ఇతరులకు సాధ్యం కాదు. ఎవరు నువ్వు నిజం చెప్పు అని నిలదీస్తాడు. తాను బ్రాహ్మణుడనని ఆరంభంలో చెప్పినది అసత్యమని ఒప్పుకుంటాడు. తాను రథచోదకుని కుమారుణ్ణని చెప్పాడు. పరశురాముడికి కోపం ఆకాశానికి అంటింది. కర్ణుణ్ణి శపించాడు. నీవు గురువును దగా చేశావు. నీవు నేర్చిన బ్రహ్మాస్త్రం నీకు అవసర సమయంలో దగా చేస్తుంది. నీకు అంత్యదశ ప్రాప్తించే సమయంలో ఈ మంత్రం నీకు స్మరణకు రాదు. ఈ శాపం కారణంగా అర్జునుడితో తన చివరి పోరాట మహాతరుణంలో కర్ణుడికి అది వరకు బాగా గుర్తున్న బ్రహ్మాస్త్ర మంత్రం అప్పుడు స్మరణకు రాలేదు. కర్ణుడు దుర్యోధనుడికి విశ్వాసం గల స్నేహితుడు. ఇతడు చివరి వరకు కౌరవుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నాడు. యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు పడిపోయిన తర్వాత కర్ణుడు కౌరవ సేనకు ముఖ్య సేనానయ్యాడు. తరువాత 2 రోజులు బహుపరాక్రమంతో పోరాడాడు. తుదకు కర్ణుడి రథచక్రం భూమిలో కుంగిపోయింది. ఆ చక్రాన్ని పైకి తీసి యుద్ధాన్ని నడపడానికి వీల్లేకుండా పోయింది. కర్ణుడు రథచక్రాన్ని పైకి తీసే క్రమంలో ఉండగా అర్జునుడు అతన్ని చంపివేశాడు. కుంతి ఎంతో విచారగ్రస్తురాలైంది. అంతకంటే విచారకరమైన సంగతి ఆ సమయంలో కర్ణుడి చరిత్రను దాచవలసి రావడమే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.